మీకు తెలుసా, త్వరలో నీటి కొరత రాబోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోజుకి ఎన్నిసార్లు చాట్‌జీపీటీనో ఆర్ జెమినీనో వాడుతున్నాం? ఏదైనా అడగాలన్నా, వర్క్ హెల్ప్ కావాలన్నా ఇమీడియట్‌గా ఏఐని అడుగుతున్నాం. కానీ మీరు అడిగే ప్రతి 100 పదాల సమాధానం వెనుక ఒక బాటిల్ నీరు ఖర్చవుతుందని మీకు తెలుస్తుందా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏఐ మన జీవితాలను మారుస్తుంది సరే, కానీ మన నీటిని కూడా మింగేస్తుంది. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏఐ అంటే ఒక సాఫ్ట్వేర్ కదా, దానికి నీళ్లతో పనేంటి అని. కానీ ఏఐ అనేది గాలిలో పనిచేయదు. దీని వెనుక వేల సంఖ్యలో సూపర్ కంప్యూటర్లు, సర్వర్లు ఉంటాయి. వీటిని డేటా సెంటర్లు అంటారు. ఇవి రోజుకి 24 గంటలు పనిచేస్తూ విపరీతమైన వేడిని పుట్టిస్తాయట. ఒకవేళ వీటిని చల్లబరచకపోతే ఆ సర్వర్లు కాలిపోతాయంట. అందుకే వీటిని కూల్ చేయటానికి భారీ మొత్తంలో తాజా నీటిని వాడుతున్నారు. ఈ ప్రక్రియలో ఆ నీరంతా ఆవిరైపోతుంది. పరిశోధకులు చెప్పే లెక్కలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే మీరు ఏఐతో చేసే ఒక చిన్న చాట్కి 1 లీటర్ నీరు ఖర్చు అవుతుంది. 2023లో ఒక అమెరికాలోని డేటా సెంటర్లు మాత్రమే 6,600 కోట్ల లీటర్ల నీటిని వాడేశాయంట. అంటే కొన్ని లక్షల మంది దాహాన్ని తీర్చే నీరు కేవలం ఈ మెషిన్లను చల్లబరచడానికే పోతుంది. ఇక మన దేశం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. కానీ ఏఐ వినియోగం పెరగడంతో ఇక్కడ కూడా డేటా సెంటర్ల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మన నదీ తీర ప్రాంతాల్లో లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉన్న నగరాల్లో ఈ సెంటర్లు ఉండటం వల్ల ఫ్యూచర్లో అంటే సామాన్యులకు త్రాగునీరు అందటం కష్టంగా మారుతుంది. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, మన మనుగడకు సంబంధించిన సమస్య. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. కంపెనీలు నీటిని తక్కువగా వాడే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడాలంట. వర్షపు నీటిని రీసైకిల్ చేసి వాడే పద్ధతులను చేపట్టాలి. మనం కూడా ఏఐని అవసరమైనప్పుడు మాత్రమే బాధ్యతాయుతంగా వాడటం నేర్చుకోవాలి. టెక్నాలజీ మనకు సాయం చేయాలి కానీ ప్రకృతిని నాశనం చేయకూడదు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.